ప్రతి ఒక్క ఉద్యోగి ఎక్కడ అవినీతికి తావు లేకుండా గ్రామస్తులకు నిస్వార్థమైన సేవలు అందించడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మన్ననలను పొందుతూ ముందుకు సాగినప్పుడే ఉత్తమ ఉద్యోగస్తులుగా నిలవగలుగుతామని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కెల్లంపూడిలో ఇటీవల కాలంలో బదిలీ కాబడిన అలాగే బదిలీపై కెల్లంపూడికి చేరుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ నాయకులు గుడాల రాంబాబు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉద్యోగులను ఉద్దేశించి వారిపై విధంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని పంచాయతీ అధికారి ఎన్టీఆర్ రమేష్ బాబు అధ్యక్షతన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబుతో పాటు స్థానిక టీడీపీ నాయకులు కుర్ల చిన్నబాబు, తూము కుమార్, కాళ్ల వెంకటేష్, గుడాల రాంబాబులు బదిలీపై వెళుతున్న వారిని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం గ్రామ యువ నాయకులు కాళ్ల వెంకటేష్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్ల బాబులు, విశ్రాంత ఉపాధ్యాయుడు డీవీఆర్ సూర్బాబు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠస్వామి అలాగే తదితర వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అసలు ఉద్యోగం అంటే చాలా ఒక భవిష్యత్తులో ఒక మంచి హ్యాపీ మూమెంట్. ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. కానీ ఒకేసారి మీరు మీ కష్టానికి తగినట్టుగా దూర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ ఉన్న ఊర్లోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఒక స్వీట్ మెమరీగా మీకు ఒక లైఫ్లో మంచి కార్యక్రమం మీరు ఉద్యోగం సంపాదించడం అనేది. మీరు ఇంకొక 30 సంవత్సరాలు సర్వీస్ ఉండొచ్చు నాకు తెలుసు. మీ అందరికీ కూడా ఎక్కడెక్కడ పనిచేసినా కానీ ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకుని ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ గ్రామంతోనూ ఈ పంచాయతీతోనూ మీకు చాలా అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే మాకంటే ఎక్కువగా ప్రజల్లోకి మీరే వెళ్ళారు. ఎక్కువ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాకంటే కూడా మిమ్మల్ని అడిగి ఏంటమ్మా ఇది అనేసి తెలుసుకునేటట్టుగా చేశారు. కొంతకాలం మీరు ఆటపాటలతో కొనసాగించిన కొన్ని ఇబ్బందులు ఎదురైన తర్వాత మేమంటూ వచ్చిన తర్వాత అసలు ఆడపిల్లలకి కానీ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసాము అని మేము అనుకుంటున్నాము. మనం అంతా కలిసి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చేటట్లుగా మీ బిహేవియర్ ఉండాలి. మీరు ఎంత కష్టపడితే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎప్పుడూ కూడా ఎక్కడైనా ఉంటుంది, అది నిజం. మంచి మంచి ప్రమోషన్లు తెచ్చుకుని మీరు ఇంకా ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అనేసి నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మరి మాస్టర్ గారే ఉపన్యాసం చేయగలరు. పెద్దలు అతిథులు ఉన్నప్పటికీ కూడా మన మాస్టర్ని మేము వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఏంటి ఇలా చేస్తారు, ఏంటి మనకి అధికారం లేకపోవడం అన్న ఇబ్బంది మాకు అనిపించింది. కానీ వాళ్ళకున్న ఫోర్సు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు పెట్టేవారు, అవతల పార్టీ వాళ్ళు పెట్టేవారు. దాంతో ఏం చేయాలి అర్థం కాక మా దగ్గర రాలేక దగ్గరికి వెళ్ళలేకుండా ఇబ్బంది పడేవారు. ఇవన్నీ చూసాం స్వయంగా. చూసిన తర్వాత సరే ఇంకా వాళ్ళు అలా ఉంటారు, మనం ఎలా ఉంటాం, మా పని మేము చేసుకుపోవడం, మాకు అనుకూలంగా ఉంటే పని చేయమని చెప్పడం, లేదంటే మేము చేసుకెళ్ళిపోయాం. కానీ కొన్ని ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో. కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు ఉన్నారు. మేము అందరం ఇలా డైస్కుని కూర్చున్నామంటే ఆయన స్ఫూర్తి, ఆయన నాయకత్వం మేము అందరం అడుగుతాం. ఇప్పుడు ఏం జరగనా ఏం చేయించాలని ఎమ్మెల్యే గారు అందరికి ఉన్న ధైర్యం ఉంది మా అందరికి. ఆయన వల్ల మేము అందరం బయట కూర్చోగలిగాం. అందుకని నేను చెప్పేది ఒకటే, మీరు చేసుకెళ్ళిపోయారు, మీరు అందరినీ ఆనందంగా పంపించాలని, ప్రతి వ్యక్తిని సన్మానం చేసి వెళ్ళిపోయిన అందరినీ సన్మానం సార్లు కప్పి గౌరవించాలని ఆలోచనలో మేము నిర్ణయం తీసుకున్నాం పెద్దలందరూ. అలాగే మీరు వచ్చిన కొత్తగా వచ్చిన కూడా మా ఊరు పరువు ప్రతిష్టలు కాపాడాలి. వచ్చిన పని దగ్గర మనిషి దగ్గర డబ్బులు తీసుకోవడం, రకరకాల ఇబ్బంది పెట్టడం ఈ జరిగితే ఎవరు శ్రమించరు. ఇలా చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని రెగ్యులర్ గా ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, మీ ఏదైనా ఒత్తి తీసుకోవచ్చు, లేకుండా డిమాండ్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, ఆ పనులు చేయడం, తిప్పడం, ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి. అవి జరగకుండా కొత్త వాళ్ళు చూసుకోండి. ఇప్పుడు మాకు ఇక్కడ చట్ట చేశారంటే ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి సెట్ పడుతుంది. మీరు మంచిగా పరిపాలన సాగించిన రోజుని మేము ఈ అవస్థను ముందు తీసుకెళ్తాం. మేము తప్పు చేస్తే మమ్మల్ని అడగండి మీరు. అందుకని మీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బాధ్యతగా